ఫిలిప్పి 2 అధ్యాయం 6 నుండి 8 వరకు ఇలా రాయబడినది. ఆయన దేవుని స్వరూపంలో నుండినప్పటికీ తనను తాను శూన్యుడనగు చేసుకొనెను. అయితే శిలువ ఒక శిక్షా పరికరం మాత్రమే కాదు, అది నమ్రత యొక్క పరాకాష్ఠ. సృష్టికర్త సృష్టి చేతిలో అవమానింపబడ్డాడు. అన్నిటికీ అధిపతి అయిన వాడు సేవకుడయ్యాడు. దేవుని మహిమను వదిలి మానవ బలహీనతను ధరించడం, ఇది ప్రేమలోని నమ్రత. మన జీవితంలో గర్వం నిండినప్పుడు శిలువ మనల్ని వినయానికి పిలుస్తుంది. సేవ చేయడం చిన్నది కాదు, నమ్రతగా ఉండటం ఓటమి కాదు. శిలువ మనకు నేర్పేది ఎత్తుకెక్కే మార్గం దిగజారే మార్గం ద్వారా వస్తుంది. అయితే ఈరోజు మన హృదయాన్ని పరిశీలిద్దాం. మనకు గర్వం ఎక్కువ లేక క్రీస్తు నమ్రత ఎక్కువ? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీలా వినయంగా నడవడం నేర్పించు. నా గర్వాన్ని శిలువ క్రింద వదిలేస్తున్నాను. ఆమేన్. దేవునికే మహిమ.